ఈ వీడియోలోనే అబ్బాయిని చూస్తా ఉన్నాం. ఫింగర్స్ గ్రిప్ వదిలేస్తుంది సార్. రాస్తుంటే కొంచెం సేఫ్ టైప్ వచ్చి వదిలేస్తుంది. తను రాస్తుంటే పెన్ను పట్టు కోల్పోతుంది. ఇదివరకుతో పోలిస్తే రైటింగ్ లో చాలా మార్పు వచ్చింది. 1-2 పారాగ్రాఫ్లు బాగానే రాయగలుగుతున్నాను కానీ 3వ పారాగ్రాఫ్ వెళ్ళేపాటికి పెన్ను మీద నేను పట్టు కోల్పోవటం, పెన్ను గ్రిప్ మిస్ అయిపోవటం అనేది జరుగుతుంది. దానివల్ల నేను గట్టిగా పట్టి రాయాల్సి వస్తుందని కంప్లైంట్ చెప్తా ఉన్నాను. ఇతర పనులకి లైక్ ఫుడ్ తినడానికి కానీ, లేకపోతే గ్లాస్ నుంచి నీళ్ళు తీసుకొని తాగడానికి కానీ, బండి తోలడానికి కానీ ఎటువంటి పనికి ఈయనకి ఇబ్బంది అనేది లేదు. చాలాసార్లు ఈయన చాలా మంది డాక్టర్లు కలిశారు. ఇనిషియల్ గా కొంతమంది సర్వైకల్ స్పాండిలోసిస్ అని, ఈ నరం ఒత్తిడి వల్ల తను రాయలేకపోతున్నారు అని చెప్పారు. కానీ ఇది ఒక టాస్క్ స్పెసిఫిక్ డిస్టోనియా. దీన్ని రైటర్స్ క్రాంప్ అంటారు. ఇది ఎక్కువగా రాసే వాళ్ళలో, రెవెన్యూ డిపార్ట్మెంట్స్, రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్స్, స్టూడెంట్స్ లో ఈ జబ్బు అనేది వస్తుంది. రైటర్స్ క్రాంప్ బేసికల్లీ ఒక టాస్క్ స్పెసిఫిక్ డిస్టోనియా. డిస్టోనియా అంటే మన ప్రమేయం లేకుండానే కండరాలు కొంగరలు పోవటం లేదా అబ్డామినల్ పోస్చరింగ్ లోకి రావటం అనే జబ్బుని మనం డిస్టోనియా అని అంటాము. దీనికి స్పెసిఫిక్ గా ఇనీషియల్ గా మనం మందులు వాడతాము. ఎవరికైతే మందులతో తగ్గదో వాళ్ళకి బాటిల్ ఇంజెక్షన్ ఇవ్వటం ద్వారా వాళ్ళకున్న రుగ్మత అనేది తగ్గించడం అనేది జరుగుతుంది. కొంతమందికి మ్యూజిషియన్స్ డిస్టోనియా అంటే ట్రంపెట్ బ్లో చేసే వాళ్ళకి, కొంతమంది మ్యూజిక్ ప్లే చేస్తూ ఉంటారు వాళ్ళకు కూడా ఈ డిస్టోనియా. కొంతమంది ఎక్కువగా టైపింగ్ చేస్తుంటారు, దీన్ని టైపర్స్ డిస్టోనియా అంటారు. వీటికి స్పెసిఫిక్ గా థెరపీ ఇవ్వడం ద్వారా వాళ్ళకున్న రుగ్మత అబౌట్ 70% మనం రిలీవ్ చేయగలుగుతాం. థ్యాంక్ యూ.